బాగుంది నాన్న. నైస్. మురారి న్యూ బ్లేజర్ కొన్నాము. ఆల్ సెట్. ఆల్ ద బెస్ట్ నాని. సీ యూ. చూసాక భలే ఉంది చిన్న కూర. సో ఈరోజు నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను తెలుగు క్లాస్కి. మురారి రావట్లేదు. మురారికి స్కూల్లో ఎగ్జామ్ ఉందన్నమాట. సో ఇదే క్లోజప్ మురారి సూటు. మెటీరియల్ అయితే చాలా బాగుంది అసలు. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలా. నా పేరు పద్మ. మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసే పని అయితే ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ అదర్ వీడియోస్. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. బాయ్. మీరు ఇప్పుడు చూస్తున్నది ఎగ్జాక్ట్లీ 1 వీక్ బ్యాక్ సిచ్యువేషను. స్నో డే ఉన్నది అవాళ. సో ఇదైతే 10 days బ్యాక్ వ్లాగ్ అనమాట. అంటే వాట్ వీ ఈట్ ఇన్ ఏ డే లాగా తీసుకోవచ్చు, RDML లాగా కూడా. నాకు తెలిసి మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది అనపగింజలు. సో అనపగింజలు కూర చేద్దాము అని. పితికి పప్పు కూడా అంటారండి. మీ సైడ్ అంటారో లేదో కామెంట్లో మెన్షన్ చేయండి పితికి పప్పు అని. ఇప్పుడన్నా అనపగింజలు అంటున్నాం కానీ చిన్నప్పుడైతే పితికి పప్పు అనేవాళ్ళము. సో పితికి పప్పు కూర చేద్దామని. మీ సైడ్ కూడా చేస్తారా ఆర్ మీకు ఫెమిలియరా ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. అన్నట్టు చెప్పలేదు కదా, అది సాటర్డే అండి. అవాళ సాటర్డే వ్లాగ్ అనమాట. లంచ్కి పూరీలు అండ్ పితికి పప్పు కూర చేద్దాము అని. మేము పూరీలు ఎప్పుడు సాటర్డే లంచ్కే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. మోస్ట్ ఏంటి 100%. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేసుకోం, వీకెండ్ హెవీ అయిపోతుంది, మళ్ళీ లంచ్ కష్టమని. ఇంకా వీక్ డేస్ అయితే క్వశ్చన్ లెస్. ఆ డిన్నర్ టైంకి పూరీలు చేసుకోమన్నమాట. సో అందుకని పూరీలు మాకు ఏదో బ్రంచ్ కానీ లంచ్ కానీ ఉంటుంది సాటర్డేస్. సో పూరీలు పిండి అయితే కలుపుకుంటున్నాను ఇక్కడ. నేను ఎలా కలుపుకుంటానంటే ఇంతకుముందు చాలా వీడియోలో చూపించానులేండి. హోల్ వీట్ ఫ్లోర్ అంటే గోధుమ పిండి, కొద్దిగా రవ్వ యాడ్ చేస్తాను. ఆల్సో కొంచెం చక్కెర యాడ్ చేసి, అండ్ ఇక్కడైతే హిమాలయన్ పింక్ సాల్ట్ తీసుకొచ్చామండి కాస్కోలో. సో అది యూస్ చేస్తున్నాను. హిమాలయన్ పింక్ సాల్ట్తో వచ్చిన గోలే అది. కొంచెం సాల్ట్ తక్కువ, ఉప్పు తక్కువ ఉంటుంది కదా, మనం క్వాంటిటీ ఎక్కువ యాడ్ చేయాల్సి ఉంటుంది. బట్ హెల్దీ కదా, సో అందుకనే ఇదే యూస్ చేస్తున్నాము. అంటే ప్రస్తుతానికి ఆన్ అండ్ ఆఫ్గా యూజ్ చేస్తూ ఉంటాంలేండి. హౌ అబౌట్ యూ అండి? హర్షి ఈ వీకెండ్ రాలేదు, తను డామ్లోనే ఉంది. సో మా ముగ్గురికే అన్నమాట. ఇది ఎక్కువైంది బేసిక్గా. మనకు కొంచెం తెలియదు కదా అందాజు. నలుగురికి కలిపినట్టే కలిపేస్తున్నాను ఇప్పటికి కూడా. ఇంకా పూరీ పిండి కలిపేసుకొని ఇలాగ కవర్ చేస్తున్నాను గిన్నెతో ఎండిపోకుండా. ఈ లోపల ఇంకా ఆలు, అదే అండి ఉర్లగడ్డ, ఎర్రగడ్డ అండ్ టమాటా తీసి పెట్టుకున్నాను కూర కోసమని. ఆల్సో జింజర్ గార్లిక్ పేస్టు. మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది, నేను ఎప్పుడు హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్టే యూస్ చేస్తాను. ఇప్పుడు కాదండి, దాదాపు ఒక 18 ఏళ్ళుగా అలాగే హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్టే చేస్తాను నేను. ఈ లోపల మా ఆయన జాయిన్ అయితే ఇంకా తన కోసమని ఇలాగా ఒక పెద్ద రాడ్ లాగా చేసి కట్ చేస్తానండి. సో దట్ పర్ఫెక్ట్ సర్కిల్స్ లాగా వస్తాయని. మీరు ఈ పద్ధతి ఫాలో అవుతారా? ఒకవేళ ఫాలో అవ్వకుండా అంటే ఫాలో అవ్వండి, చాలా ఈజీగా ఉంటుంది. సో అలాగ చేసి ఇంకా నేను కూర అయితే మొదలెట్టాను. సో ఈ పితికి పప్పు కూర నేను ఎలాగ చేస్తాను అంటే టిపికల్గా ఇంకా పోపు పెట్టేసుకొని, మా సైడ్ అయితే తిరగమాత అంటాము. సో తిరగమాత వేసేసి అందులోకి ఇలాగ ఎర్రగడ్డలు యాడ్ చేసేసుకొని, అవి కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు యాడ్ చేసేసుకొని, మర్చిపోయాను, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తాను. లోపల పూరీలకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను బాండల్లో. చూసారు కదా, మా ఆయన కూడా జాయిన్ అయ్యారు. సో ఇక్కడైతే ఇంకా 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ సరిపోతుందండి. అంటే డిపెండ్స్, మీకు తెలుసు కదా మనం ఎంత క్వాంటిటీ చేస్తున్నాం కూర అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. స్టోర్ బాట్ది ఎప్పుడో 18 ఏళ్ల క్రితం యూజ్ చేసాము. భలే అసిడిక్ స్మెల్ వచ్చేదన్నమాట. ఇంకా అప్పుడు నేను వాషెఫ్ది చూసాను, హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఎలా చేయాలన్నది. సో అప్పటి నుంచి నేను అదే ఫాలో అయిపోతాను. ఇంకా కూరకు వస్తే, సో ఎర్రగడ్డలు ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్టు ఒక 1 minute అలా వేయించాక మళ్ళీ టమాటాలు వేసి అది మగ్గిన తర్వాత ఇంకా ఈ గింజలు ఏదైతే ఉన్నాయో పితికి పప్పు ఇవి వేసేసుకుంటాను. వేసేసుకొని ఇంకా ఉప్పు, కారం, మసాలా
మసాలాలు అంటే ఏం లేదండి, పసుపు, మిరప్పొడి, ధనియాల పొడి అండ్ ఉప్పు వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ అలాగా ఉడకనిస్తాను. దాని తర్వాత ఇంకా వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కారాలు, ఉప్పు అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు ఉడకబెట్టుకోవాలి. కొందరైతే మసాలా పేస్ట్ కూడా యాడ్ చేస్తారు. దట్ డిపెండ్స్. 99% ఇలాగే చేస్తాను అనమాట. మరీ బోర్ కొడితే అప్పుడు కొబ్బరి పేస్ట్ అలాంటివి యాడ్ చేస్తాను. ఆల్ సెట్? ఓకే, డన్. నీ వరకు వేసాను, తింటా ఉండు, మళ్ళీ తీసుకొస్తా. ఓకేనా? చూసే భలే ఉంది చిన్న కూర. ఓకే, కూర వేసానా నాన్న? బాగుందా కూర? ఎట్లా చిల్ల కూర? ఇక్కడ మ్యూట్ చేశానంటే ఆయన రెస్పాన్స్ని మీ ఊహకే వదిలేస్తున్నాను. ఏమని ఉంటాడో కామెంట్లో మెన్షన్ చేయండి. చాలా రోజులైంది పితికిపప్పు కూర తిని. రోజులేంటి, చాలా కాలమే అయింది. ఇది బేసిక్గా ఊరు నుంచి ఇచ్చారన్నమాట. మొన్న ఇండియా ట్రిప్లో వెళ్ళినప్పుడు ఆంటీ తరపు వాళ్ళ బంధువులు ఇచ్చారన్నమాట. సో అథెంటిక్ విలేజ్ పితికిపప్పు అన్నమాట. మురార్లు లేట్ అయిపోతుందా? 12:45 నానా, 1 కంతా ఉండాలి కదా అక్కడ. ఓకే, షూ వేసుకో. లేట్ అయిపోతుంది, 10 మినిట్స్ అన్న పడుతుంది కదా వెళ్ళకి. కమా ఫాస్ట్. నాన్న ఆల్రెడీ బండి తీయేస్తాడు. సీ యూ నా. ఆల్ ద బెస్ట్ నాని. సీ యూ. మంచి వర్షం పడుతుంది మంచిగా. 1 వీక్ బ్యాక్ కరిగిపోయిందండి స్నో మొత్తానికి ఆఫ్టర్ 1 మంత్. బాయ్. A few moments later. మురారిని స్కూల్లో డ్రాప్ చేయడానికి తీసుకెళ్తున్నారు మా వారు. దాని గురించి మోర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలోనే ఇస్తానండి కాసేపు అయ్యాక. సో స్కూల్లో డ్రాప్ చేసి రిటర్న్ అయ్యేటప్పుడే కార్లోంచి ఫోన్ చేసి చెప్పారు కాఫీ పెట్టమని చెప్పి. ఎందుకంటే ఫిల్టర్ లేకుండా అంటే కొంచెం దిగడానికి టైం పడుతుంది కదా. అదేంటి మిట్ట మధ్యాహ్నం ఇప్పుడు కాఫీ ఎందుకంటే రీజన్ వచ్చి ఇంకా పూరీలు తిన్నాం కదా, కాఫీ తాగితే బాగుంటుంది అని. ఇంకా మనకు టిపికల్గా ఉంటుంది కదండి, ఇడ్లీలు తిన్నా, దోశలు తిన్నా, పూరీలు తిన్నా కాఫీ తాగితే బాగుంటుంది కదా ఆ ఫీలింగ్. సో అందుకని ఇక్కడ ఫిల్టర్ కాఫీ పెడుతున్నాను. ఎలాగూ మార్నింగ్ తాగుతాం లేవంగానే, ఇది ఓన్లీ పూరీలతో పాటుగా కాబట్టి కొంచెమే పెడుతున్నాను అనమాట, చిన్న చిన్న గ్లాసుల్లో. పూరీలు తినేసి కాఫీ తాగుతున్నారు. దిస్ ఇస్ ఫర్ మీ. సో వేడి వేడి ఫిల్టర్ కాఫీ అట్ 1:23 PM. ఏం చిన్న బయట బాగా మబ్బేసుకుంది, వర్షం చూస్తున్నారా? ఇలాగ రిలాక్సింగ్గా ఉండేది చాలా రేర్గా ఉంటుంది. ఎందుకంటే మామూలుగా అయితే టెక్వాండోకి వెళ్ళొస్తారు, పరుగులోనే ఉంటాము. ఇవాళ మురారికి టెస్ట్ ఉందని టెక్వాండోకి వెళ్ళలేదు, అందుకే ఊపిరి పీల్చుకుంటా అన్నాము. ఒక అరగంట అలాగా రిలాక్స్ అయి ఉంటాను. దాని తర్వాత ఇంకా బయలుదేరాను అన్నమాట తెలుగు క్లాస్కి. అడ్డంగా లేచిన్నా సరే వెళ్ళేసి వస్తా, బాయ్, సీ యూ. మామూలుగా అయితే గరాజ్ లోపల పెడతారు, కానీ వాళ్ళ వర్షం పడుతుందని బయట పెట్టేశారు, న్యాచురల్గా క్లీన్ అయిపోతుంది అని. ఎందుకంటే ఈ స్నోకి సాల్ట్కి యాడ్ చేస్తారు కదా రోడ్డు మీద. సో తెల్ల కార్ కాస్త ఘోరంగా అయిపోయిందిలేండి అసలు. మాది 2 కార్ గరాజ్ కదా, సో అందుకనే సైడ్కి పెట్టున్నానా లేదా అని డౌట్ వచ్చింది మా వారికి. బట్ ఐ వాజ్ ఏబుల్ టు పుల్ అవుట్ ద కార్. చాలా రోజుల తర్వాత వర్షం చూశాను. సో ఈరోజు నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను తెలుగు క్లాస్కి. మురారి రావట్లేదు, ఎందుకంటే అది ఇందాక చూసారు కదా మురారి బయలుదేరి వెళ్ళింది. మురారికి స్కూల్లో ఎగ్జామ్ ఉందన్నమాట. సాటర్డే ఎగ్జామ్ ఏంటి అని డౌట్ రావచ్చు. హై స్కూల్లో వాళ్ళకి FBLE ఎగ్జామ్ ఉందంట. సో అందుకని వెళ్ళాడు మురారి. 1 to 3 ఎగ్జాము. తెలుగు స్కూల్ వచ్చి మాకు 2 to 4 కదా. సో 3కి ఎగ్జామ్ అయిపోయాక నుంచి అటే వచ్చేయమని చెప్పాను తెలుగు స్కూల్కి. నడిచి వచ్చేయచ్చు అనమాట, ఇన్సైడే కాబట్టి. ఆ తెలుగు స్కూల్ కూడా జరిగేది హై స్కూల్లోనే సాటర్డేస్. సో మురారి టెస్ట్ అయిపోగానే తెలుగు క్లాస్కి వచ్చేసేయమని చెప్పాను. అరౌండ్ 3:15, 3:30కి అలా వస్తాడు. మాకు 4 వరకు ఉంటుంది కదా. సో తను వచ్చిన తర్వాత ఒక 1/2 అవర్
క్లాస్లో ఉండొచ్చు కదా, హోంవర్క్స్ అలాంటివి కరెక్ట్ చేయాలన్నా, లేకపోతే పోయమ్స్ నేర్పిస్తున్నాడు మురారి కిడ్స్కి, వేమన పద్యాలు, సుమతి శతకాలు అలాంటివి. సో అలాగా రిటర్న్ వచ్చేటప్పుడు ఇద్దరం కలిసి వచ్చేస్తాము. సో అదండి సంగతి. ఇంకా ఈవినింగ్ కలుద్దాం తెలుగు స్కూల్ అయిపోయాక. బాయ్. నేను బయలుదేరినప్పుడు అంత లేదు కానీ తర్వాత ఎక్కువైపోయింది వర్షము. ఒక 10-15 మినిట్స్ తెలుగు స్కూల్కి. A few moments later. హే మురారి, టెస్ట్ ఎట్లా రాసాము? I think I did good. Did good? Yeah. Yeah? ఎప్పుడు తెలుస్తుంది మనకి రిజల్ట్? Need to see. మామూలుగా ఎప్పుడు 1 వీక్లో చెప్తారా లేకుంటే ఎలాగా? తెలీదు. Honestly, I don't know. యూ డోంట్ నో? ఓకే ఓకే. సో మురారి టెస్ట్ రాసేసి అట్లా తెలుగు క్లాస్కి వచ్చేసాడు డైరెక్ట్గా. ఇంకా తెలుగు క్లాస్ అయిపోయాక ఇద్దరం కలిసి ఇంటికి బయలుదేరుతున్నాము. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా పడుతూనే ఉంది వర్షము. ఎలాగోల్ల ఇల్లు అయితే సేఫ్గా చేరిపోయాము. బాగుంది నాన్న, నైస్. మురారికి న్యూ బ్లేజర్ కొన్నాము. కోల్స్ వచ్చిందా? కోల్స్లో తీసింది. యా బాగుంది. అప్కమింగ్ ఈవెంట్ ఉంది. బ్లాక్ కాంబినేషన్ ఉంది, దానిపైకి ఇదేసి టై చేస్తే సరిపోయింది. బ్లాక్ది కదా, బ్లాక్దే కావాలని కదా తీసింది ఇది. యా బాగుంది నాని, కరెక్ట్గా సరిపోయింది అసలు. యాక్చువల్ మొత్తం షోల్డర్స్ ఎవ్రీథింగ్ వెనక్కి తిరిగి టర్న్ అరౌండ్ ఒకసారి చూద్దాము. యా కరెక్ట్గా ఉంది నాన్న, నైస్. లేదు బాగుంది. 1 ఇంచ్ పెరిగినా కూడా. హ్యాండ్ కప్స్ ఉంటుంది కదా, రూల్స్ ఉంటాయి. ఓకే, ఈ రూల్స్ ప్రకారము వీటికి వచ్చి షర్ట్ ఇక్కడ ఒక 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ కనిపించాలి. కానీ ఇంకా మనం కిడ్స్ కి మరి అంత యాక్యురేట్ గా 1 ఇంచ్ పెరిగినా కూడా ఇంకొంచెం పెరిగితే సరిపోతుంది. నైస్. ప్యాంట్ ఉంది కదా మన దగ్గర ఆల్రెడీ, ట్రౌజర్ బ్లాక్ ఉంది కదా, అన్ని సూట్ మేట్ కావాల్సింది మొత్తం ఉంది, ఇది ఒకటి మిస్సింగ్. సో ఇప్పుడే వెళ్ళి తీసుకొచ్చాడు ఈయన. మేము తెలుగు క్లాస్ నుంచి వచ్చే లోపల కదా. టై చిన్న టై ఆర్డర్ పెట్టా అమెజాన్లో ఆర్డర్ పెట్టాం. నైస్, బాగుంది నాన్న, ఐ లైక్ ఇట్, చాలా బాగుంది. లోపల ఏమన్నా ఏ కలర్ వేసుకోవాలి ఆ రోజు? మన ఇష్టమా? బ్లాక్ కావాలంటే బ్లాక్ వేయచ్చు. ఇప్పుడు జస్ట్ వేసుకున్న టీషర్ట్ మీద వేసేసుకున్నాడు. కానీ టై ఉండాలి కదా. యా. సో ఇదే క్లోజప్ మురారి సూటు. మెటీరియల్ అయితే చాలా బాగుంది అసలు, స్మూత్ మెటీరియల్. యా. ఎంత చిన్న ప్రైస్ ఎంత ఇది? వాడేదో ఆఫర్ డీల్లో పెట్టారు. ఓ లోపల బాగుంది, స్మూత్ సాటిన్. హై ఎండ్. ఎంత పడింది డీల్లో? చూడాలి బిల్లు. 140ది $50 పెట్టాడంట. ఇవి సూట్ సపరేట్స్ అన్నమాట. పైన సపరేట్ గా కొని బ్లేజర్ ప్యాంట్ సపరేట్గా ఓన్లీ టాప్ పార్టే కదా ఇప్పుడు $50. ప్యాంట్ ఆల్రెడీ ఉంది మురారికి, సూట్ ప్యాంటు. మొన్న ఒక 5 months బ్యాక్ ఒక ఈవెంట్, అదే వాడిది కన్సర్ట్కి కొన్నాము కదా, ఒక ఈవెంట్కి కొన్నాము. దాని తర్వాత ఇంకా ఇప్పుడు బ్లేజర్ సూట్ కొన్నాము. సో అది సంగతి. సో అదండి మురారి న్యూ సూట్ సంగతి. స్టోర్ కొనింది కాబట్టి లింక్ లేదండి, బట్ ఐ విల్ ట్రై టు లుక్. దొరికితే మాత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఇక్కడ చూస్తున్నది డిన్నర్ ప్రిపరేషను. సో సాటర్డే అని చెప్పాను కదండి, నైట్ ఇంకా బిసిబేళబాత్ చేద్దాము అని నేను ఆల్రెడీ నానబెట్టేస్తున్నాను బియ్యము అండ్ కందిపప్పు. స్కూల్ నుంచి రాగానే అట్లీస్ట్ 1/2 hour అన్న నానబెడతాను. ఆ రోజైతే 1 hour దాకా నానబెట్టాను. సో ఇంకా కుక్కర్లో ఉడికిచ్చేసుకుంటాను అన్నమాట. నేను కందిపప్పు అండ్ బియ్యము 1:1 రేషియోలో తీసుకుంటాను. ఇంకా ఒక 4 cups అలాగా వాటర్ వేసి కొంచెం పసుపు వేసి ఇంకా 1 or 2 whistles పెడతాను అన్నమాట. ఇంకా పక్కన చూస్తున్నారు కదా, మధ్యాహ్నం చేశాను కదా పితికి పప్పు కూర, అది కూడా చాలానే మిగిలింది.
అది ఇంకా గాజు గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసాను. ఈ కాయగూరలు వాడతాను అనమాట ఇవాళ బిస్బెళ్ళబాత్కి. సో అన్నం పప్పు మిక్చర్ అయితే బాగా ఉడికిపోయింది చూసారా. ఇంకా కొంతమంది ఏంటంటే ఇంకా ఎక్కువ వాటర్ వేసి బాగా మ్యాష్ లాగా ఉడకబెట్టేస్తారు. మనకు ఇంకా కుక్కర్లో పొంగిపోతుంది కదండి ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే, అందుకని నేను సరే యాడ్ చేస్తాను. ఇంకా ఇన్స్టెంట్ పాట్లో చేద్దామని ఇన్స్టెంట్ పాట్లో సాటే ఆప్షన్ పెట్టి తిరగమాత వేసి ఆనియన్స్ తర్వాత టమాటాలు ఫ్రై అయ్యాక ఇంకా మనం ఏం కాయగూరలు యాడ్ చేసుకోవాలో అన్నీ వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వంకాయలు, దొండకాయలు, బెండకాయలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో కొంచెంగా. సో అవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా మన ఇష్టం అండి, సాంబార్కి ఎలాగా యాడ్ చేసుకుంటామో అలా యాడ్ చేసేసుకోవడమే. ఇంకొన్ని ఉంటాయి మషిగా అయిపోయేవి, సో అలాంటివి అవాయిడ్ చేస్తే బెటర్ అన్నమాట. సో ఈ హోల్ ప్రాసెస్ సాటే ఆప్షన్లోనే చేస్తున్నాను. సో కాయగూరలన్నీ వేసుకున్నాక ఇంకా పసుపు, చిల్లీ పౌడరు, ధనియా పౌడరు అండ్ సాల్ట్ వేసుకొని ఒక్కసారి క్విక్ మిక్స్ ఇచ్చేసి తర్వాత నేను లో ప్రెషర్ కుక్కర్ 1 minute ఆప్షన్ పెడతాను. ఎందుకంటే ఇవి తొందరగా ఉడికిపోతాయి కదా, ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు. మర్చిపోయాను, వీటికి కొంచెం చింతపండు జ్యూస్ కూడా యాడ్ చేశాను. అదే చింతపండు ఎక్స్ట్రాక్ట్ అండి, అంటే పులుపు మీరు ఎంత ప్రిఫర్ చేస్తారో. అండ్ బిస్బెళ్ళబాత్ పౌడర్ కూడా ఉంటుంది, సో అది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర అయిపోవడం వల్ల నేనైతే సాంబార్ పౌడర్ యాడ్ చేశాను. సో ఇందాక చెప్పాను కదండి, లో ప్రెషరు 1 minute పెడతాను. ఆల్రెడీ చూస్తుండగానే 7:05 అయిపోయింది. సో ఇదైతే తొందరగా అయిపోతుంది. ఇంక్లూడింగ్ ప్రెషర్ రిలీజు 10 minutesలో వచ్చేస్తుంది అనమాట. సో ప్రెషర్ రిలీజ్ చేశాక చూసారా బాగా ఉడికిపోయాయి అనమాట. ఇంకా ఈ అన్నం పప్పు మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని బాగా ఎనుపుకుంటున్నాను బాగా మెత్తగా. మామూలుగా అయితే టిపికల్ కర్ణాటక వాళ్ళైతే బాగా ముద్ద అయిపోతుందండి, అసలు అన్నం పలుకులే కనిపించదు. సో కొంచెం మ్యాష్ చేసుకున్నాక ఇంకా అది ఇన్స్టెంట్ పాట్కి యాడ్ చేసి ఇంకా కొంచెం వాటరు సరిపోయినంత అండ్ సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇంకా తిరగమాత చేశాను అనమాట. ఆవాలు, కరివేపాకు అండ్ ఆల్సో జీడిపప్పు యాడ్ చేస్తే బాగుంటుంది, క్రంచీగా తగులుతూ ఉంటుంది పంటికి. సో చూసారా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది. దానికి తగినట్టు మీరు కారాలు అండ్ వాటర్ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వింటర్ టైంలో దీనికి మించిన కంఫర్ట్ ఫుడ్ ఏదన్నా ఉంటుందా అండి? ఎమ్మిలీషియస్ అనిపిస్తుంది కదా. ఇక మనకు కావాల్సిన పోషకాలన్నీ ఉంటాయి దాంట్లో, ప్రోటీన్, ఫైబర్, వైటమిన్స్ ఎట్సెట్రా అన్నీ కూడా. అండ్ కార్బ్స్ కూడా. మీరు లేదు కార్బ్స్ వద్దనుకుంటా అంటే బ్రౌన్ రైస్ యూస్ చేయొచ్చు, లేకుండా అంటే మిల్లెట్స్ కూడా యూస్ చేయొచ్చండి. నేను ఎప్పుడన్నా రెసిపీ పెట్టడానికి ట్రై చేస్తాను మన ఛానల్లో, మిల్లెట్స్తో బిస్బెళ్ళబాత్. ఇంక ఇక్కడైతే ముగ్గురికి బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇంకా కొంచెం క్రంచీగా ఉంటుందని అప్పలాలు, ఒరుగులు కూడా వేయించానండి. అదే ఒరుగులు అంటే వడియాలు. నేను విన్నది ఏంటంటే కర్ణాటక వాళ్ళు కారాలు ఉంటాయి చూడండి, అదే కరపూస అంటామే మనము. సో దాన్ని స్ప్రింకిల్ చేసుకొని తింటారనమాట, క్రంచీగా ఉంటుంది అని. ఇంట్లో ఇంకా కారపూస లేదు, సో అందుకనే ఇలాగా అప్పలాలు, వడియాలు వేయించాను అనమాట. మిస్సింగ్ హర్షి బ్యాడ్లీ. తనకి ఇలాగా వామ్ కంఫర్ట్ ఫుడ్ అంటే చాలా ఇష్టము, ఎస్పెషల్లీ ఇలాంటి కిచడీ కైండ్. హాట్గా ఉందేమో చూడరా. ఏం చిన్న స్టిల్ వర్కింగ్. యూజువల్గా అయితే మా వారు ఏకాదశికి అలాగే ఉపవాసం ఉంటారనమాట, 36 hours ఫాస్టింగ్ మంత్లీ వన్స్. సో అలాంటప్పుడు మేము ముగ్గురం అంటే హర్షి కూడా ఇంట్లో ఉండేటప్పుడు నైట్ టైం అయితే మాది ఇలాగే 1 pot మీల్స్ ఉంటుంది. ఎయిదర్ బిస్బెళ్ళబాత్ కానీ లేకుండా అంటే కిచడీ కానీ, అదే అండి పెసరపప్పుతో చేస్తాం కదా. సో అలాంటి వామ్ కంఫర్ట్ ఫుడ్ చేసుకుంటూ ఉంటాము. మురారికి హర్షికి ఫేవరెట్స్ అనమాట అవి. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే, నచ్చితే don't forget to like the video, subscribe to the channel, let me know your feedback through comments. Thanks for watching, take care, bye bye.